తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, చాలా సర్వేలు చెప్తూ ఉన్నాయి, చాలా అంచనాలు ఇంకా రిజల్ట్కి దగ్గర పడుతున్న సమయంలో కొన్ని కీలకమైనటువంటి సర్వే అప్డేట్స్ కూడా వస్తున్నాయి. కూటమి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాబోతుందని తెలుస్తోంది. సో ఒకవైపు ఈ అంచనాలతో పాటు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక చర్చ, ఆయన డిప్యూటీ సీఎం కాబోతున్నారని ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రెండోది కాదు, ఎన్డీఏలో కీలక బాధ్యతలు తీసుకోబోతున్నారని చెప్పి చర్చ జరుగుతుంది. ఇంకా మూడోది, కేంద్ర మంత్రివర్గంలో కూడా ఆయన వెళ్ళబోతున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా అయ్యి సో దేశవ్యాప్తంగా ఆయన పర్యటనలు చేసే అవకాశం ఉందని ఒక చర్చ. ఏమంటారు మేడం, మీకున్నటువంటి సోర్స్ ఏంటి? ఏం జరిగే అవకాశం ఉంది? సార్, నాకు తెలిసి ప్రధానమంత్రి గారు ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయాలి అంటూ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ గారుగా నిలుపుతారేమోనని ఒక డౌట్. కేంద్ర మంత్రిగా రాబోతున్నాడని గతంలో ఎప్పుడో కూడా మాకు వచ్చినటువంటి వార్త, కూటమి కలవగానే మాకు తెలిసినటువంటి వార్త. అంటే ఈక్వల్ టు సీఎం క్యాడర్ ఉంటది కదా, కేంద్ర మంత్రికి ఇచ్చే ప్రోటోకాల్, అన్నయ్యకి ఎక్కడ ఏ విలువ కూడా తగ్గనేవు, అన్న స్థాయిలో అన్నని కూర్చోబెడతాం, మీ అన్నకి ఏమి ఇబ్బంది లేదంటూ పలుమార్లు పెద్దవాళ్ళు కూడా మాకు ఎన్నో సార్లు చెప్పినటువంటి తరుణాలు. సో కేంద్ర మంత్రి అనేది ఒక ఎక్స్పెక్టేషన్ అండి. ఇకపోతే అసెంబ్లీలో కీలక బాధ్యతల డిప్యూటీ సీఎం అంటే హోమ్ మినిస్టర్ అయితే ఎక్కడ తప్పు జరిగినా అప్పుడు తాట తీసి ఎండబెడతాడు అనేది ఒక నమ్మకం. ఎందుకంటే సుగాలి ప్రీతి విషయంలో జరిగిన అన్యాయం కానీ, అదే రకంగా వాళ్ళ వాలంటీర్ కి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే జనవాణి ద్వారా జనాల్లోకి వెళ్తే ఆయన్ని పెట్టినటువంటి ఇబ్బందులు, జనవాణి కండక్ట్ చేసుకోవడానికి అవకాశం లేకుండా నోటల్లో బంధించి నువ్వెవరు సమస్యలు తీర్చడానికి, ఎవరు నువ్వు? ఏమన్నా ఎమ్మెల్యేవా? 2 చోట్ల ఓడిపోయినాడు. ఏమన్నా కార్పొరేటర్వా? ఎక్కడ నిలబడలేనోడివి? ఏది నీ ఊరు? ఎక్కడ నువ్వు? ఏది నీ అడ్రస్ అంటూ ఈరోజు చాలా అసభ్యంగా అవమానించిన నోవటల్ దృశ్యం ఈ రోజుకి మా అందరికి కన్నీటి పర్యంతమైన తరుణాలు ఉన్నాయండి. వీటన్నిటికీ సమాధానంగా మా అన్న ఎక్కడ కూర్చుంటే ఆ అన్ని ప్రశ్నలకి ఒకే ఒక్క సమాధానంగా ఉంటుంది, అది సింహాసనం మీద అయితే బాగుంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు మేడం. కానీ ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే మంత్రివర్గంలోకి నేనున్నాను, మన వాళ్ళు వెళ్తారు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా ఒక సమాచారం. నిజమేనా మేడం? అఫ్కోర్స్ ఆయన నాకు తెలిసి అందరిని ఒక గొప్ప స్థాయిలో కూర్చోబెట్టి ఆయన మాత్రం వెనకాల 2 చేతులు కట్టుకుని చూస్తున్నా అదేదో మాకు శ్రీకృష్ణుడు లాగే ఉంటారండి. అంటే చెప్పేవాడే కానీ యుద్ధం అర్జునుడితోనే చేపిస్తాడు. అంత చెప్పిన వాడికి యుద్ధం చేయడం రాదా? ఒక సైగతో కురుక్షేత్రాన్ని ఎదుర్కోలేడా శ్రీకృష్ణుడు? ఎందుకు అర్జునుడితో యుద్ధం చేయించాడు అంటే అర్జునుడి బలాన్ని పెంచుతాడు. అర్జునుడు భయపడుతుంటే వెన్ను తట్టి ధైర్యం చెప్తాడు. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ భయం లేకుండా కూటమిని కలిపి ప్రజాస్వామ్యంలో ఒక్క ప్రాణం కూడా నష్టం లేకుండా ఈ రోజు ఎలక్షన్ జరిగింది అంటే అది తెలుగుదేశంలో 40 ఏళ్లు పండిపోయిన అభ్యర్థులు కూడా ఇదంతా పవన్ కళ్యాణ్ పుణ్యమే, ఇది పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైంది, అతను సంకల్పం చేసుకున్నాడు కాబట్టి కూటమి కలిసింది, ఏ ప్రాణ నష్టం లేకుండా ఒక్క వ్యక్తి ప్రాణం పైన ఆయన బాధపడిపోతాడండి, ఆయన ఊరుకోడు. సో అటువంటి వ్యక్తి ఏ స్థానంలో కూర్చోవాలి అనేది వ్యూహం ఆయనకు వదిలేసాం కదా. బహుశా ఆయన పదవి ఆయన ఏ డిజిగ్నేషన్ లో ఉండాలనుకుంటున్నాడు, కూటమిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేయడానికి ఉంటాడా, డిప్యూటీ సీఎం గా ఉండడం కంటే కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంట్ లో ఉంటాడా? అఫ్ కోర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వీటన్నిటికంటే మించి అసెంబ్లీలో మాత్రం ఆయన అడుగు పెడుతుంటే సినిమా థియేటర్లో ఆయన అడుగు పెడితే విజిలేస్తాను చూడండి, అదే రకంగా షూటింగ్ అంటే పరిగెడతాను చూడండి, క్రికెట్ అంటే క్యూ లైన్ లో కూర్చొని టీవీల ముందు అంకితం అయిపోతారు చూడండి. ఆ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే, అన్నయ్య అడుగు పెడుతుంటే అసెంబ్లీ సమావేశాలు ఇక్కడి నుంచి పసిబిడ్డలతో మీరు చూస్తారు తల్లి. బూతులు అనేవి పూర్తిగా అంతరించిపోతాయి. సభ్యతగా మాట్లాడడం, భాషకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది నేటి నుంచి రేపు అసెంబ్లీలో అన్న అడుగు పెట్టిన దగ్గర నుంచి భాష మారిపోతుంది. ఏ నియోజకవర్గం కూడా ఆ నియోజకవర్గ సమస్యలు. వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి అరాచకాల మీద, అవినీతి మీద, దారుణాల మీద పోరాటం చేస్తూనే ఉంది. ఇప్పుడు
మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏ ఏ విషయాల మీద చాలా సీరియస్గా తీసుకుని ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది, దేని మీద ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది? ముఖ్యంగా అన్నయ్యకి పలుమార్లు చెప్పేవాళ్ళం అండి, ఇది కల్తీ వైన్ వల్ల చాలా ఇబ్బంది అయిపోతుందన్న, ఈ అక్రమ మద్యం కల్తీ మద్యం వల్ల అనేది ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉండేవాళ్ళం. తర్వాత ఆయనకి బాగా నచ్చని విషయం ఏంటంటే ప్రకృతిని ఇబ్బంది పెడితే ఆయన కోపం వచ్చేస్తుందండి. ప్రకృతి, పశువులు, మొక్కలు, చెట్లు, పొలాలు, ఇదొక సాధారణ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడేమో అనిపించే విధంగా ఆయన ప్రతి చేనుకి నీరుండాలి, ప్రతి చేతికి పని ఉండాలి, ఈ రెండు సంకల్పం ఆయన మొదటి నుంచి అనుకుంది. యువత ఒకరి కింద ఉద్యోగం చేయడం కాదు, మీరే కొంతమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అంటూ మాకు జనసేనకు సంబంధించిన మేనిఫెస్టోలో కూడా ఇంతమందికి 10 లక్షల చొప్పున రుణాలు ఇస్తూ ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే దాని కింద పనిచేసే ఉద్యోగస్తులు, శ్రామికులు ఎంతో మందికి ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఒక ఉద్యోగం ఇస్తే ఒక కుటుంబాన్నే పోషిస్తాం. ఒక వ్యాపారాన్ని ఇవ్వగల కెపాసిటీ అతనికి ఇవ్వగలిగితే ఎన్నో కుటుంబాలకి ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాము అంటూ అన్నయ్య చాలా దూరదృష్టిగా ఆలోచిస్తారండి. ఇకపోతే ల్యాండ్, శాండ్, వైన్, ఈ 3 కీలకమైన అంశాలు. ఇకపోతే యువతని అండర్ కంట్రోల్ అండి. రాబోయే ప్రతి ఓటు కూడా ఈరోజు కుర్రవాళ్ళండి. మనం చూస్తే పిఠాపురంలో 10 ఏళ్ల పిల్లగాడు కూడా కన్నీటి పర్యంతం, అన్నా నాకు ఓటు లేకపోయినా పర్లేదు, నా ఇంట్లో 10 ఓట్లు కూడా నీకే వేపిస్తా, 100 మంది కాళ్ళు పట్టుకున్నా నీకే వేపిస్తాను, నువ్వు నిలబడాలన్నా అంటూ 10 ఏళ్ల పోరగాడికి అన్న గురించి ఏం తెలుసో మరి మాకైతే తెలియదు, కానీ ఆ ప్రేమ ఉంటది చూడండి, అది నిజంగా అపరిమితమనే చెప్పాలి. సో అటువంటి పరిస్థితుల్లో బిడ్డల భవిష్యత్తు, ఎందుకు కష్టాలు పడుతున్నా, ఎందుకు ఇల్లు వాకిళ్ళు అమ్ముకుంటున్నా, ఎందుకు ఈ వయసులో సినిమాలు వదిలేసి మీకోసం కష్టపడుతున్నా, మీ భవిష్యత్తు కోసం కూటమిని ఎందుకు కలిపా, ఎందుకు నా సీట్లు తగ్గించుకున్నా, మీ భవిష్యత్తు కోసం అన్న మా ప్రతి మాట మా అన్నది మా భవిష్యత్తు కోసం మా అన్న తీసుకున్న నిర్ణయం. మా భవిష్యత్తు కోసం మా అన్న తనకు తాను తగ్గించుకుంటూ 21 వచ్చాడు. అన్న తీసుకున్న ప్రతి నిర్ణయం ఒక వ్యూహం. రేపు వైసీపీ నుంచి కొంతమంది అభ్యర్థులు కలిసి జనసేనలో కలిసి అసెంబ్లీలో అడుగు పెడుతుంటే 21 కాదు, అంతకు మించి డిజే లాగా ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెట్టబోతారండి. ఎగతాళి చేసిన ప్రతి ఒక్కరికి సమాధానం. ఏ రకంగా కక్ష సాధింపులకు పాల్పడ్డారో, ఏ విధంగా జైళ్లకు పంపించారో, సో ఇక్కడ ప్రతిపక్ష కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ అవినీతి చిట్టా తీయడంతో పాటు వాళ్ళు సాగించిన అరాచకాల మీద ఏమైనా కేసులు పెట్టి ముందుకెళ్లే పరిస్థితి ఉందా? అవి అన్ని అతనికి నచ్చవండి, కళ్యాణ్ గారికి అస్సలు నచ్చవు. ఎందుకంటే మేము స్వయంగా ఆయనతో ఉన్న వాళ్ళం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే మేము ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఖండించినా, రోజా గారిని తిట్టినా, ఎందుకు మీరు ఏంది ఏమొచ్చింది నీకు, రోజా తిరిగితే ఏమొచ్చింది, డైమండ్ రాణి, ఇంకోటి జబర్దస్త్ ఏమొచ్చింది నీకు, ఆవిడ పథకాలు ఎలా చేయలేకపోయింది, ఎలా ప్రాజెక్టులు తీసుకురాలేకపోయింది, ఎలా నగిరి ప్రజల్ని బాగుపరచలేకపోయింది, మనం ఏం చేయబోతున్నామో చెప్పు, మనం ఏం చేయగలుగుతామో చెప్పు, ఏం చేస్తామన్నామో చెప్పు అని అంటారండి. అందుకే మీరు చెప్పిన ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ ఏదైతే ప్రతీకారాల జోలికి పోడండి. ఎందుకంటే ఇవాళ గట్టునున్నోడు రేపు ఒడ్డుకెళ్ళొచ్చు, రేపు ఒడ్డున్నోడు ఇవాళ గట్టుకు రావచ్చు, అది కాదు లక్ష్యం. ప్రజాస్వామ్యంలో మనం కూర్చున్నప్పుడు మనకుండే తక్కువ టైం 5 ఏళ్లు. ఈ 5 ఏళ్లలో ఆ నియోజకవర్గాన్ని ఏం బాగుపరిచారో చూస్తే, బాగుపరచడానికి అవసరమైన ప్రాజెక్టులు, పథకాలు, ప్రయోజనకరమైన విషయాలు అక్కడికి తీసుకొస్తే ప్రజలే డిస్కస్ చేస్తారు, వీళ్ళేంటి వాళ్ళేంటి. ఇప్పుడు మనం చెరసాల్లో వేయక్కర్లా, వల్లభనేని వంశీ అమెరికా వెళ్ళిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోయి, మనం కేసులు ఎందుకు, ఉన్న కేసులే సరిపోతాయి. మనం ప్రత్యేకించి వారి అవినీతిని ప్రశ్నించాల్సిన పని లేదు. మనం నీతి ఎంత గొప్పగా చేయగలుగుతున్నాం, ఎంత నిజాయితీగా ఉండగలుగుతున్నాం, జనసేన బ్రాండ్ ఏంటి, అసెంబ్లీలో బలమైన ముద్ర ఏంటి అనేది మనకి మనం చూపించాలి. ప్రతీకారాలతో సమయం వృధా చేయకూడదు. నువ్వంటే నేను, నేనంటే నువ్వని పోట్లాడుకోకూడదు. నేనేంటో నువ్వేంటో చేతల్లో ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, హోంమంత్రి, కేంద్రంలో బాధ్యతలు సార్ ఆయనైతే 100% కేంద్రంలో బాధ్యతలు నిర్వహిస్తాడని నేను అనుకుంటున్నాను. కానీ ఆయన అసెంబ్లీలో డిప్యూటీ సీఎం గా ఉంటారా, హోమ్ మినిస్టర్ గా ఉంటారా అనేది మాకు ఇష్టం. ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం చేస్తే నాకు ఎంపీ అంత ఇంట్రెస్ట్ లేదు, నేను స్టేట్ లోనే ఉండాలని చెప్పి అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అవును సార్, ప్రజలకి దగ్గరగా ఉండాలి అన్నారు. ప్రజలకు దగ్గరగా ఉండాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అసెంబ్లీలో అవినీతిని
అది ఏ పార్టీ వాళ్ళైనా సరే అసెంబ్లీలో అవినీతి అనేది లేకుండా, అబద్ధాలు అనేది లేకుండా, అసభ్యకరమైన పదాలు అనేది లేకుండా అసెంబ్లీ నిర్విరామంగా జరగడానికి కీలక పాత్ర పోషిస్తారని కూడా చెప్పారండి. సో ఎనీవే ఆయన కేంద్ర మంత్రి తీసుకుంటారా, డిప్యూటీ సీఎం తీసుకుంటారా, హోమ్ మినిస్టర్ తీసుకొని తప్పు చేసిన ఈ పోలీసుల్ని, ఏదైతే అన్యాయం బాధ కలిగింది అంటూ వచ్చినటువంటి, ఏదైతే శరణాగతి పొందుతున్నటువంటి ప్రజల్ని కాపాడతారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన ఏ స్థానంలో కూర్చున్నా ఆ కింది స్థానాలన్నిటినీ పర్యవేక్షిస్తాడన్న నమ్మకం అయితే మాకుందండి. ఆయన ఎక్కడ కూర్చున్నా అది యాజ్ యువర్ విష్ అండి, అది ఆయన అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.